అవయవదానానికి సంబంధించి చాలా అపోహలు నడుస్తూ ఉన్నాయి. అయితే దానికి సంబంధించిన ఒక మేజర్ ఇష్యూ చెప్పడం కోసం ఈరోజు ఆర్గాన్ డొనేషన్ డే కాబట్టి దాని గురించి ఒక చిన్న వివరణ ఇది. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ప్రొద్దుటూరు నగరానికి చెందిన కొవ్వూరు రమేష్ రెడ్డి అనే వ్యక్తి 2003 సంవత్సరంలో ఆ టైంలోనే లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు. ఆయన అంటే ఎలా చేయించుకున్నారంటే వరంగల్కి చెందిన స్వప్న అనే అమ్మాయి బ్రెయిన్ డెడ్ అవడం వల్ల ఈయనకి ఆ ఆర్గాన్ లభించిందనమాట. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి చాలా మందిలో ఒక అపోహలు ఉన్నాయన్నమాట. ఆర్గాన్ డొనేట్ చేయడం వల్ల కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని ఇబ్బందులు. అంటే చాలామంది ఆర్గాన్ డొనేట్ చేయడానికి అంటే పెద్దోళ్ళు ఒప్పుకోరు అనమాట. అలాంటి కొన్ని సన్నివేశాల్లో చాలామంది ఆర్గాన్ డొనేట్ చేయడానికి రారు. దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్న మన భారతదేశంలో చాలా తక్కువ మంది, అంటే 10 to 15% మాత్రమే ఆర్గాన్ డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళే ఆర్గాన్ డొనేట్ చేస్తున్నారు. లేదంటే ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఒప్పుకుంటే దానికి ఆర్గాన్ డొనేట్ చేయడానికి ఒప్పుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆర్గాన్ డొనేట్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనము ఎంతకాలం బతుకుతామో తెలీదు, ఈ లైఫ్ ఎంతవరకు తెలీదు. కానీ మన వల్ల ఇంకొక లైఫ్ బాగుపడుతుంది అంటే మన నుంచి వచ్చే ఆర్గాన్ వల్ల చాలామంది బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆర్గాన్ డొనేట్ అయితే చేయాలి. దీని మీద ప్రభుత్వం కూడా అవగాహన కల్పిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అనేక పథకాలు దీని మీద ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి, ఆర్గాన్ డొనేట్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఏ ఆర్గాన్స్ డొనేట్ చేయొచ్చు అనే దాని మీద మంచి అవగాహన కార్యక్రమాలు అయితే పెడుతున్నారు. కానీ ప్రజల్లో దీని మీద అవేర్నెస్ అయితే రావట్లేదు. ముఖ్యంగా యువత, అలాగే పల్లెలు, ముఖ్యంగా పల్లెలకు సంబంధించిన వాళ్ళలో ఆర్గాన్ డొనేషన్ అసలు చాలా పల్లెల్లో ఆర్గాన్ డొనేషన్ అంటే ఏంటో కూడా తెలియని గ్రామాలు కూడా ఉన్నాయి. దీని మీద ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ వర్క్ అయితే చేయాలి, ఇటు ప్రభుత్వాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ. నిన్నైతే ఇందాక చెప్పాను, కొవ్వూరు రమేష్ రెడ్డి అని ఆయన ఈ స్వప్న అనే అమ్మ ఏదైతే తన బ్రెయిన్ డెడ్ ద్వారా తనకు అవయవం లభించిందో, అంటే దాదాపు 2003 సంవత్సరంలో తనకి ఆర్గాన్ డొనేట్ చేస్తే ఇప్పటి వరకు కూడా ఆయన చాలా హెల్దీగా ఉన్నారంట. అంతేకాకుండా ఏదైతే తనకు ఆర్గాన్ డొనేట్ చేసిందో ఆ అమ్మాయికి కృతజ్ఞతగా ఒక స్వచ్ఛంద సంస్థను కూడా పెట్టి తద్వారా ఆర్గాన్ డొనేషన్ చేయండి అనేది ఆయన ఒక సంకల్పంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే ముఖ్యంగా ప్రజలు, యువత, దట్టు గ్రామాలలో ఉన్న ప్రజలు వీళ్ళందరూ కూడా ఆర్గాన్ డొనేషన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు కళ్ళు కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ, ఇంకా చాలా అనమాట. ప్రతి ఒక్క అవయవాన్ని డొనేట్ చేయడం వల్ల ప్రతిదీ కూడా వేరే వ్యక్తికి ఉపయోగపడుతుందంటే ఒక సెకండ్ లైఫ్ అనేది మనిషికి వస్తుంది. మనము ఎంతవరకు జీవిస్తామనేది పక్కన పెడితే మన ద్వారా ఇంకొక మనిషి బతుకుతున్నాడు అంటే అది చాలా పుణ్యం కూడా. దీని మీద ఉన్న అపోహలన్నీ కూడా తొలగించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ అపోహలన్నీ తొలగాలి. ప్రతి ఒక్కళ్ళు ఆర్గాన్ డొనేషన్ మీద ముందుకు రావాలని చెప్పేసి ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నాయి, అలాగే గవర్నమెంట్ కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు ఆర్గాన్ డొనేషన్ అయితే చేయాలి. ముఖ్యంగా బ్రెయిన్ డెడ్కి సంబంధించిన ఇప్పుడు వరకు కూడా చాలా ఎక్కువ. అంటే ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయితే వాళ్ళ నుంచి వచ్చే అవయవాలు వాళ్ళ కుటుంబాలను ఒప్పించి కొంతవరకు తీసుకురాగలుగుతున్నారే కానీ స్వచ్ఛందంగా వచ్చి ఆర్గాన్ డొనేషన్ చెయ్యాలి అనే ఆలోచన అయితే మాత్రం చాలా మందిలో లేదు. కాబట్టి ఇటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి, అట్లాగే ప్రభుత్వం కూడా దీని మీద అవగాహన కల్పిస్తుంది. కాబట్టి ముఖ్యంగా యువత దీని మీద దృష్టి సారించాలి. ఆర్గాన్ డొనేషన్ మీద ప్రతి ఒక్కళ్ళు కూడా దృష్టి పెట్టుకొని దీనివల్ల మనం కాదు మనకు ఇంకో సెకండ్ లైఫ్ వచ్చింది అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తే కనుక ప్రతి ఒక్కళ్ళలో కనుక ఈ అవగాహన వచ్చి ముందుకు వెళ్తే చాలామంది ప్రాణాలని కాపాడవచ్చు. చాలామంది చిన్నపిల్లలు కూడా వాళ్ళకు అవసరాలు ఉంటాయి. అలాగే చాలామంది పెద్దోళ్ళకి ముఖ్యంగా కిడ్నీలు చెడిపోవడం కానీ, లివర్లు చెడిపోవడం కానీ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా అవగాహన పెంచుకొని సెకండ్ లైఫ్ని కోరుకునే విధంగా ముందుకు వెళ్తే మంచిదని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా లైవ్లో కూడా బతుకున్నప్పుడు కూడా కొన్ని ఆర్గాన్స్ డొనేట్ చేయొచ్చు. అదే లైక్ దట్ కిడ్నీకి సంబంధించి ప్రతి మనిషిలో 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒక కిడ్నీ దానం చేయొచ్చు. అలాగా ఒక మనిషి జీవితాన్ని కాపాడాలి అనే ఆలోచన మనలో కలిగితే తప్పకుండా ఆర్గాన్ డొనేషన్కి ముందుకు వెళ్తాము. ప్రతి ఒక్కరు కూడా ఆర్గాన్ డొనేట్ చేయాలి. ఈరోజు ఆర్గాన్ డొనేషన్ సందర్భంగా టీవీ9 తరపున కూడా చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కళ్ళు ముందుకు రండి, ఆర్గాన్ డొనేట్ చేయండి.